నా పేరు సురేష్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం బాగుందంటారు అసలుకి? వీళ్ళు బాగానే చేస్తున్నాడు ఇప్పుడు మట్టి. ఆయన శాఖకు ఆయన న్యాయం చేస్తున్నారు అంట. న్యాయం చేస్తున్నాడు బాగానే. పిల్లలకి డబ్బులు ఏమంటే డబ్బులు ఇస్తున్నాడు, అన్ని సాయం చేస్తున్నాడండి. భోజనానికి అన్నిటికీ ఏం బాగాలేదు సార్, బాగానే ఉంది. రోడ్ల విషయంలో కానీ రోడ్లు వీటిలో ఏం బాగాలేదు, బాగానే చేస్తున్నాడు. ఇంక ఎట్లా లేదన్నా వీళ్ళిద్దరు ఉంటే 10 సంవత్సరాలు రోడ్లు వీటిలు బాగా చేస్తారు. అంటే మొన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు 100 రోజుల్లో కనుక నేను మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తానని చెప్తున్నారు. పూర్తిదేనండి, అదంతా చేయండి, బాగానే చేస్తారండి. అదంతా లేని అని గామిస్తారు కానీ ఆయన తప్ప 2 రోజులు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు, నేను 100 రోజుల్లో కనుక మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటున్నారు. చెబుతాడు చేయండి అంటే మరి ఆయన చేతుల పని అంటే మంచి చేస్తారంటారా? చేస్తాడు మంచిగా, అన్నిటి బాగానే చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు మట్టి కూరిందంటే ఏ రోడ్లు కూడా బాగుంటుంది. అంటే హైదరాబాద్లో ఫ్లైట్లో తిరగడమే సరిపోతుంది, ప్రజల సమస్యలు ఇంకేం పట్టించుకుంటున్నారు అని అంటున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. అదంతా బడికిరాని మాటలు చదువుతారు అమ్మగారు. ఇప్పుడు ఈ చంద్రబాబు వచ్చిన కానించి బస్సు ఖాళీ లేకుండా ఆడవాళ్ళు ఎక్కుతున్నారు. అప్పుడు ఏమన్నారు, ఆయన వచ్చినాడు సాయం చేయడు అన్నారు. ఎక్కడెందుకు మా ఊళ్ళోనే గార్లపాడే ఆయన వచ్చినాడు, ఏం చేస్తాడు అన్నాను. పవన్ కళ్యాణ్ గారు మాటలకే పరిమితమయ్యారు తప్పించి చేతల్లో ఏమీ లేదని అంటున్నారు. వచ్చింది అమ్మగారు, ఇవన్నీ నాకు మట్టి బాగా చేస్తాడని నమ్మకం. సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాలు జోలెందుకు అని ప్రశ్నిస్తున్నారు. సినిమాలు అయితే ఆయన కూడా కాస్త పేరు రావాలని ఆయన కూడా వచ్చాడమ్మా. యాచ ఎందుకు బండికి రానోడు రామని చేస్తాడా? వచ్చును 5 రూపాయలు భోజనం తీసేసావు, కరుణా పెట్టిను, మరి జనం చించండా లేదని చూడలే కదా. మరి వచ్చి ఆ రింగ్ రోడ్లోకి వచ్చేందుకు చంద్రబాబు వచ్చిండు, దేనికి వచ్చిండు? రోడ్ల మీద కిష్టకాడ డబ్బులు లేక జనం అల్లాడిపోతే భోజనం పంపించిండు, కడుపుకు తిని మనం లేదు. 3 నెలలు నేను విజయవాడలోనే ఉండా, ఇంటి కూడా బాగా ఆయన కాపాడిండు. ఇది వచ్చింది కానీ ఈసారి కూడా ఆయన వస్తాడు, చంద్రబాబే వస్తాడు గట్టిగా. ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏం చేస్తే బాగానే ఉంది మాకు మట్టి. ఇప్పుడు ఆయన కూడా బాగానే చేస్తుండు, ఆయన మాట కూడా మనం తీసేయొద్దు. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? పవన్ వస్తుంది ఈ దెబ్బ ఇస్తాడు, చంద్రబాబు ఇస్తాడు, దానికి సెకండ్ ఇస్తాడు. నా పేరు సీమ రామకృష్ణ. సార్, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మా జనసేన నాయకులు, మా బీజేపీ నాయకులు అయితేనేమి, దాంట్లో మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. మా అందరికి కూడా దానివల్ల చాలా హర్షాతిరేకం. ఆయన జాయిన్ అవ్వడం మూలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఆయన ఎలా ఏదైతే వచ్చారో ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలు ప్రజా తీర్పు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు కుడిభుజమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇచ్చి ఒక తమ్ముడిగా ఆయన సేవల్ని అందుకుంటున్నారు. రాష్ట్రానికి ఎలాగైతే అభివృద్ధి చేయాలో మన పవన్ కళ్యాణ్ గారి సూచనల సలహాలతో ముందుకెళ్తున్నారు. లోకేష్ బాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారితో సూచనలతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం కోసం ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం చాలా లాస్ అయ్యాం ప్రజలు. దాన్ని అభివృద్ధి చేసే దిశగా మన కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారితో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగమై ఆయన సూచనల సలహాలతో మన ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుంది. మొన్న చూసుకున్నట్టయితే మీటింగ్లో నేను 100 రోజుల్లో కనుక మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను. ఇప్పుడు ఆయన కమిట్మెంట్తో వచ్చిన నాయకుడమ్మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన డబ్బులు దోచుకోవడానికో లేకపోతే సంపాదించుకో రాలే. ఇది మనం చూస్తున్నాం. ఆయన సొంత డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చెప్పలేకపోవచ్చు కానీ ఆయన సొంత నిధులతో ఎంతోమందిని ఆదుకుంటున్నారు. ఈరోజు చూస్తే నిన్న అక్కడ ఉప్పాడ ఎక్కడికో వెళ్ళారు. అక్కడ వెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా 100 రోజులు పూర్తి చేస్తానని చెప్పారు. ఆయన చేస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మన చంద్రబాబు నాయుడుతో ఉన్నారు కాబట్టి, ఆయన నియోజకవర్గం అనుకుంటా అది. కాబట్టి దాన్ని అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు
ఆయన కృషి చేస్తున్నారు. అంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారమ్మా. ఆయన వరకు ఆయన చేస్తున్నారు. ఆయన వరకు ఆయన ప్రజల్ని ఎలాగైతే అభివృద్ధి చేయాలో, ప్రజలకి ఏవైతే సంక్షేమ పథకాలు లేదంటే అభివృద్ధి ఫలాలు అందేవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారో దానిలో భాగంగా చంద్రబాబుకి లోకేష్ బాబుకి కలుపుకుంటూ పోతూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు భూ సత్యం అమ్మ. సార్, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు అంటే ఇంకా ఎక్సలెంట్ అమ్మా. ఆ విషయానికి అయితే ఏ రకంగా బాగుందంటారా? ఆయన మాట ఇచ్చారంటే ఇంకేది వదలరమ్మా. అది చేసిన దాకా ఆయన నిద్రపోడు. అంటే రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి పరంగా కానీ అలా చేస్తున్నారంటారు పనులు? ఆయన నియోజకవర్గంలో మేము తున్నించే వచ్చాం. ఆయన నియోజకవర్గంలో చేస్తానన్నది చేస్తాడమ్మా. ఆయన శాఖకు ఆయన న్యాయం చేస్తున్నారంటారా? కంపల్సరిగా ఆయన పని జరగకపోతే ఊరుకోరు కదా. ఆయన బాబాయ్ చాలా గొప్ప లీడర్. నిజంగా యాక్చువల్గా అలాంటి వారు ఉండాలి, నూటుగా నాటికి ఉండాలి. చాలా మంచివారమ్మా. అంటే మొన్న చూసుకున్నట్లయితే మీటింగ్లో 100 రోజుల్లో కనుక నేను మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటే ఎవ్వరు అనగలరమ్మా అలా. ఎక్సలెంట్గా నిజంగా ఆ మాట ఎవరైనా చెప్పగలరా? అంత ధైర్యం ఉందా రాజకీయాలకి? నిజంగా అది ఎప్పటి నుంచో ఉన్నది ఆ ప్రాబ్లం, ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఉన్నది. ఆయన ఇప్పుడు వచ్చి 100 రోజులు టైం ఇవ్వండి, నేను నిలబెట్టి చూపిస్తాను, లేకపోతే రాజకీయాల్లో నేను ఉన్నా అంటే అది మాటలతో పని కదమ్మా. ఎవరెవరో వస్తుంటారు, ఏదో చెప్పేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అంటే చేయగలుగుతారంట, చేయలేరంటారా? 100% చేస్తారమ్మా ఆయన, మాకు నమ్మకం ఉంది. అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్లైట్లో తిరగటమే సరిపోతుంది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటున్నారా అని అంటున్నారు. లేదు, ఆయన దగ్గర ఉన్నదే ఇచ్చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఆయన రూపాయి కూడా ఉంచుకునే మనిషి కాదు, దాచుకోవడం కూడా తెలియదు. మాటలే కానీ చేతలు ఏమీ లేవని అంటున్నారు. తప్పమ్మా అది. ఆయన పనులు చేసే మనిషే కానీ ఈ మామూలుగా మాటలు చెప్పే మనిషి కాదు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? చాలా సూపర్గా ఉందమ్మా. ఏ విషయానికైనా సరే ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉంటుంది గ్యారంటీగా. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు గంటా లక్ష్మణ్ అండి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన చాలా మెచ్యూర్డ్గా ఆయన ఆలోచన అనేది ఉంటుంది. రీసెంట్గా ఆయన కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఫిషర్మెన్స్ కమ్యూనిటీ వాళ్ళు రావాలి అని అంటే ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏదైతే అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ మీద ఏదైతే పొల్యూషన్ అయ్యి వాళ్ళ ఫిషర్మెన్ కమ్యూనిటీ దెబ్బతింటుందని చెప్తే ఒక 10 డేస్లో ఆయన వచ్చి ఒక 100 డేస్లో ఆ యొక్క పొల్యూషన్ అనేది లేకుండా వాళ్ళ ఫిషర్మెన్ యొక్క ఫిషింగ్కి ఎటువంటి నష్టం లేకుండా చేసే కార్యక్రమాలు కావచ్చు. ఆయన మంత్రివర్గంలో ఈ యొక్క పంచాయతీ మినిస్టర్గా ప్రతి పంచాయతీలో కూడా ఈ యొక్క ఆయన చేసే సిస్టమ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది మేడం. ఆయన మొన్న చూసుకున్నట్లయితే 100 రోజుల్లో కనుక నేను మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటున్నారు. ఎస్, డెఫినెట్లీ చేస్తాడు మేడం. అక్కడ ప్రధానంగా పొల్యూషన్ ఉంది మేడం. దాని గురించి అక్కడ మీటింగ్ పెట్టిన వెంటనే ఇక్కడ ఆయన సాంబార్లో ఇక పొల్యూషన్ పీసీబీ కంట్రోల్ వాళ్ళతో మీటింగ్ పెట్టి దాన్ని ఏ డిపార్ట్మెంట్తో ఒక పొల్యూషన్ అనేది ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది, దాన్ని ఎంతవరకు పొల్యూషన్ ఉన్నది అనేది ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ప్రకారంగా అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. మాటలకే పరిమితమయ్యారు తప్పించి చేతలు ఏమీ లేవని అంటున్నారు మేడం. చెప్పిన 10 రోజుల్లో అన్నారు, 9 రోజుల్లో వచ్చాడు మేడం. దానికన్నా ఎవరు చెప్పగలరు మేడం? 100 ఖచ్చితంగా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఒక 4 కండిషన్స్ పెట్టారండి. అక్కడ ప్రొడక్షన్ వాళ్ళని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఒక 323 crores అది ప్రొడక్షన్ వాళ్ళకి పెడతా అన్నారు. అలాగే హార్బర్ అనేది ఒకటి ఉందండి. హార్బర్ డిజైన్ లోపం వల్ల అది సరిగ్గా కన్స్ట్రక్షన్ కాలేదు. డిజైన్ మార్చి ఐఐటీస్ అన్ని వాళ్ళకి ఇస్తే డిజైన్స్ మార్చుతా అన్నారు. వాళ్ళకి ఆయన 10 డేస్లో 90 lakhs ఇచ్చి అక్కడ ఎవరైతే డెత్ అయ్యారో వాళ్ళందరూ కూడా చెక్కులు కూడా ఇచ్చారు మేడం. అంటే డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక? ఆయన కూడా చాలా బాగుంది మేడం. ఆయన కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా నాయుడు కూడా ఉంటున్నారు కాబట్టి ఒకరికి ఈక్వల్గా ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది జరగడం జరుగుతుంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే సినిమాలు తీసుకున్న అతనికి రాజకీయాలు జోలు ఎందుకని ప్రశ్నించారు. దీని గురించి మీరేమంటారు? ఎవరన్నారు మేడం? సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాలు జోలు ఎందుకని? ఓకే, వాళ్ళు అంటారు మేడం. రాజకీయాలు ఎందుకంటే ఈ రోజున ఆయన మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఆయన పదవిని ఆయన 100% చేస్తున్నారు కాబట్టి ఏదన్నా ఆయన మీద ఎవరైనా వైసీపీ వాళ్ళు రాంగ్ ఎలిగేషన్ చేస్తారు తప్ప వీటిని ప్రజలు ఎవరు నమ్మేయలేదు మేడం. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన అదృష్టం మేడం. ఎందుకంటే మీరేమంటారు? మేము కూడా ఇక స్టేట్ ప్రజలందరూ కోరుకుంటూ అవుతారు మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు ధనరాజ్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఆయన గురించి మాట్లాడతాను. ఆయన గురించి మేము నో కామెంట్. మంచి
సంచలమైన స్థిరమైన వాడు కాదు. ఎందుకని అంటారు సార్? కాసేపు సనాతన అంటాడు, కాసేపు మత విధాలు రాజకీయాలు, మతం కానీ క్యాస్ట్ ఫీలింగ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు. అంటే మొన్న చూసుకున్నట్లయితే మీటింగ్లో 100 రోజుల్లో నేను మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటారు. అసలు అతను నిలబడ్డండి స్టాండర్డ్ ఫెయిల్ కాదు. అంటే మంచి చేస్తారంటారా? చేయడు అతను వల్ల ఏమి. ఆయన శాఖకైనా ఆయన న్యాయం చేస్తున్నారు అంటారా? శాఖకి న్యాయం చేస్తున్నాడు అంటే సినిమాల్లో యాక్ట్ చేసి ఆ డబ్బులు ఆయన్ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి న్యాయం చేయొచ్చు ఆ శాఖకి, కానీ ప్రజలకు ఎవరిని న్యాయం చేయడు. అంటే రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా చేస్తున్నారు? డెవలప్మెంట్ కంటే ప్రభుత్వం రిలీజ్ చేసి ఫండ్స్ ఖర్చు పెట్టి చేస్తాడు, కానీ కరెక్ట్ కాదు అతను. ఓకే, సినిమాలు తీసుకుని అతనికి రాజకీయాలు జోలు ఎందుకని అన్నారు, మరి మీరేమంటారు? రాజకీయాలు సినిమా వాళ్ళు రాజకీయాలు చేసిన చాలామంది ఉన్నారు. తమిళనాడు జయలలిత చేసింది, అలాగే ఎంజి రామచంద్ర వాళ్ళు మంచి పేర్లు తెచ్చుకున్నారు. అలాగే రాజకీయాల నుంచి మన దీనిలోకి సినిమాల్లోంచి రాజకీయాలు రాకూడదని లేదు, కానీ అతను స్టాండర్డ్ అంటే స్థిరం. ఇప్పుడు మాట్లాడతాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే మాట్లాడతాడు, స్థిరమైన. ఓవరాల్గా పనితీరు పరంగా ఎలా ఉందంటారు? నాకైతే నచ్చలేదండి అతను. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు మోవా శ్రీనివాసమ్మ. సార్, ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే కల్తీ మద్యం తయారవుతుంది కూటమి ప్రభుత్వం అని అంటున్నారు, దీని గురించి మీరేమంటారు సార్? కల్తీ మద్యం అనే దానికి పేరే ఒక బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మా నాయక అభిప్రాయం అమ్మ. అంటే ఇంత జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వంలో నాయకులు పట్టించుకోవట్లేదు, దీన్ని ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యలు అంటున్నారు. లేదు, చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా దక్షుడు. ఇలాంటి అక్రమాలు అన్యాయాలు ఈ యొక్క ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ రోజు 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా ఇలాంటి తన పార్టీలో ఉన్న సొంత వాళ్ళైనా సరే క్షమించే పరిస్థితి లేదు, అలాంటి ప్రోత్సహించే ప్రసక్తి అయితే లేదు. అంటే ఈ కల్తీ మద్యం వెనక ఎవరి హస్తం ఉందంటే తప్పనిసరిగా ఆ రోజు ఎందుకంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, దొంగ కొట్టు ఎప్పుడైనా సరే తింటం మొదలుపెట్టినా కాగదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏనాడైతే ఆనాడైతే కల్తీ మద్యానికి అలవాటు పడ్డారో వాళ్లే మళ్ళీ దీన్ని ప్రోత్సహించి దీన్ని ప్రేరణ చేస్తున్నారు తప్ప ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తలు గారు నాయకులు కానీ ఇలాంటివి కూడా చేయరని చెప్పి ప్రగాఢ విశ్వాసం. కరెక్ట్, అది 100% తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రోత్సహించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. దొంతు మంగేశ్వరరావు అమ్మ, రంపచోడవరం నియోజకవర్గం, ఎటపాక వైఎస్ఎంపీ. అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే కల్తీ మద్యం తయారీ అమ్మకం కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని అంటున్నారు, దీని గురించి మీరేమంటారు సార్? ఇదంతా ఒక ఫార్స్ అమ్మ. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి నారాసుర రక్త చరిత్ర అని పెట్టారే, నాటకం ఆడారు కదా, ఆ నాటకం లాగానే ఇది కూడా మొదలేశారు. ఈ డ్రామా అనేది ప్రజలందరికీ తెలుసు. లిక్కర్ కేసు బయటకు వస్తుంది, దగ్గరకు వచ్చేసింది, మెడకు చుట్టుకుంటుంది. ఈ సందర్భంలోనే ఆయన లండన్ పారిపోయాడు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఈ డ్రామా మళ్ళీ మొదలు పెడదామని చూశారు. మొత్తం బయటకు వస్తుంది కదా ఇన్వెస్టిగేషన్లో. ప్రభుత్వం చేసేదైతే ఈ ప్రభుత్వానికి సంబంధం ఉంటే ఇమీడియట్గా సిట్ వేశారు. ఒక డిఐజీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఇమీడియట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్లను వేశారు, సమర్థవంతులైన పోలీస్ ఆఫీసర్లను వేశారు. మొత్తం వెలికి బయటకు తీస్తున్నారు, మళ్ళీ వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది అది. అంటే ఇంత జరుగుతున్నా సరే వైసీపీ కూటమి ప్రభుత్వ నాయకులు పట్టించుకోవట్లేదు, ప్రజల ప్రాణాలతో చలగాల ఆటలు ఆడుతున్నారు అని అంటున్నారు. మరి నాయకులు అనేవాళ్ళు పార్టీ, ప్రభుత్వం అనేది అది సపరేటు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా సీఎం గారు సిట్ వేశారు కదా, సిట్ వేసి ఐపీఎస్ ఆఫీసర్ల ద్వారాగా ఇమ్మీడియట్గా వెలికి బయటకు తీయాలని చెప్పారు కదా, అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళ పార్టీ నాయకులే ఇలా చేయమన్నారని ఈ రోజున కూడా నిన్నటి నుంచి టీవీల్లో వస్తూనే ఉంది. అంటే ఎవరి హస్తం ఉందంటారు దీని వెనక? జగన్కి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య ఇటువంటి నెంబర్ 2 బిజినెస్ల విషయంలో. ఓకే సార్, ఒక్క మాటలో బాబు గారి పనితీరు గురించి చెప్పాలంటే ఏమంటారు? బేస్ అటువంటి ముఖ్యమంత్రి ఇంత పెద్ద వయసులో ఈ రాష్ట్రాన్ని మునిగిపోయే పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నెంబర్ 1 ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు. 10 కాలాల పాటు ఆయన తనయుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.